అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం రకరకాల ఎండు చేపలు రకరకాల ఎండ్రీలు ఉన్నాయన్నమాట. అందుకే వీడియో తీసి మీ అందరికైతే కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రొయ్యి పొట్టు అండి, రొయ్యి పొట్టు కోడిగుడ్డు బీరకాయ కాంబినేషన్ ఎక్సలెంట్ అన్నమాట. అన్నమాట. అసలు ఈ ఎండ్రీలు అయితే మాత్రం అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద ఎండ్రీలు ఉన్నాయో. అసలు మామూలుగా లేవన్నమాట ఈ ఎండ్రీలు. తెల్ల రొయ్య అంటారు దీన్ని. బీరకాయ సిగురు వండితే బీరకాయ ఎక్సలెంట్ గా ఉంటుంది. అసలు నోరు ఊరించేస్తున్నాడు అన్నయ్య, మామూలుగా లేదు. అంటే అసలు ఎండు చేప లవర్స్ ఎవరన్నా, ఎండు చేప ఎండు రొయ్య లవర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం అసలు దాదాపు 50 నుంచి ఒక 60-70 రకాల వరకు కూడా ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఎండు చేపలంటే ముక్కు మూసుకునే బ్యాచ్ అయితే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేసేయండి. లేదు ఎండు చేపలన్నా ఎండు రొయ్యలన్నా లొట్టలు వేసుకుని తింటామంటారా? అయితే రండి, అసలు ఎన్ని రకాల ఎండు చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల ఎండు రొయ్యలు ఉంటాయి, అసలు వాటిని ఎక్కడి నుంచి తెస్తారు, వాటి రేట్లు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో. రండి. సిద్ధాంతం హైవే నుంచి ఇటు లోపలికి పెనుగొండ వెళ్ళే రూట్లోకి వస్తే నాకు అసలు చాలా అట్రాక్షన్గా కనిపించింది అనమాట ఈ ఎండు చేపలు ఎండు రొయ్యల దుకాణం. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం రకరకాల ఎండు చేపలు రకరకాల ఎండు రొయ్యలు ఉన్నాయన్నమాట. అందుకే వీడియో తీసి మీ అందరికైతే కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఎవరిదండి షాప్? మీదేనా? అసలు ఇన్ని రకాలు ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న? అంటే రోడ్డు మీద చాలా చూస్తాను, 10 రకాలు 15 రకాలు ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం మీరు చాలా పెద్ద ప్రతి ఐటమ్ కూడా ఉంటదండి మన దగ్గర. సీ ఫుడ్ ప్రతి క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. ఓకే అండి, ఓకే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎవరు మొదలు పెట్టారండి ఇది? మా నాన్నగారు వాళ్ళు మొదలు పెట్టారండి. ఒక 50 years అవుతుంది ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి. వాయిన్ నుంచి తర్వాతగా మేము కంటిన్యూ అవుతున్నారు. ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? అసలు ఏమేమి రకాలు ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒకసారి ఒక్కొక్కటి. ఇది ఏంటండి? ఇవి ఏం చేపలు? ఇవి వంజరం పరిగెలు అండి. వంజరం పరిగెలు ఎలాంటి కూరలు చేస్తారు? ఏ కర్రీ కన్నా వాడొచ్చండి. ముక్కల కింద కట్ చేసేస్తారు. ముక్కలు కట్ చేయమంటే కట్ చేసి ఇస్తామండి. ఓకే. ఇది ఎంత ఉంటదండి? ఎన్ని కేజీలు ఉంటదండి? ఇది కేజీన్నర అలా ఉంటదండి. కేజీన్నర ఉంటదండి. ఎక్కడి నుంచి తెస్తారండి మీరు? ఎన్ని ఫిష్ గ్యాదరింగ్ అంతా ఎక్కడి నుంచి? గ్యాదరింగ్ అంతా కూడా మనకి ఒక ఏరియా కాదండి, కాకినాడ, నక్కబెల్లి, బందర్, అంతర్వేది అన్ని ఏరియాల నుంచి వస్తాయి. మొత్తం మన వైజాగ్ నుంచి కూడా వస్తుంది. వైజాగ్ నుంచి కూడా వస్తాయి. అన్ని దాంట్లో నుంచి తెస్తారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దరు ఒకసారి మాకు. ఇదేంటండి? ఇదేంటండి? ఇది మాగపరిగ అండి. ఇది మాగపరిగ అంటారు. తట్ట అంటారు. ఇదేనండి ఇది. ఓకే. ఇదేమో గొరక అండి. ఇది గొరక చాలా పెద్ద సైజు ఉంది. సముద్రం గొరక అంటే ఇది. అబ్బో, మొత్తం అంటే ఎంతకాలం నిల్వ ఉంటాయండి ఇవి? ఇవి 6 months వరకు ఉంటాయండి. ఇవేంటండి? అది రొయ్యి పొట్టు అండి. ఇది రొయ్యి పొట్టు. ఇదేమో కోరువలు అంటారండి. ఇట్లా కోరువ పరిగలండి. ఇవి ఓకే. ఏమో మెత్తలండి. మెత్తల్లో అవన్నీ ఒకసారి అవి కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇవన్నీ అవేమో కొరమైన రెక్కలండి. కొరమైన రెక్కలు. ఏమో వీటిని కుక్క సావడాలు అంటారు, మన వాళ్ళు రాములు అంటారు కొంతమంది. రాముల పులుసు దాన్ని పచ్చిగా ఉన్నప్పుడు రాముల పులుసు. ఏమో బాగా డ్రై అయిన అనమాట అండి, కడ్డీలు అంటారండి ఇట్లా. ఓకే. ఏం మెత్తలండి. మెత్తలు డిఫరెంట్ సైజులు ఉన్నట్టున్నాయి, రకరకాల. అంటే మీడియం సైజ్ అండి. ఈ ఏమో పోస్ పరిగలండి. ఏంటండి? పోస్ పరిగలండి. మధ్యలో పోస్ ఉంటదండి, దీన్ని పోస్ పరిగ అంటారు. ఇవేంటండి? కొవాస్ అండి. కొవాస్ పరిగలు అంటారండి. ఓకే. దీంతో ఏం కర్రీలు వండుతారండి? ఏమేం కాంబినేషన్ వండుతారు? ఈ మామూలుగా మరి ఏ కాంబినేషన్ అయినా వండుకోవచ్చండి. అంటే జనరల్ గా ఎండు చేపలు ఎండ్రైలు ఏ కాంబినేషన్ అన్నా అదే వంకాయ ఎండ్రైలు ఆ టైప్ అంతా వండొచ్చు. ఏమో సావడేలండి. సావిడేలు ఈ భలే ఉంటాయి ఇవి. సావిడే అండి. ఇలా పొడుగ్గా ఉండి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట సావిడేలు. ఇదేం ముక్క అండి? ఈ వంజరు ముక్కలని చిన్న చేప ముక్కలు అనమాట అండి. ఈ చేపే. ఈ చేపనే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తారు. ఓకే. ఇవేంటండి? సావిడే ముక్కలండి. సావిడే కట్ చేసిన ముక్కలు. ఇదైతే సావిడే. ఈ సావిడేలన్నీ కూడా కట్ చేస్తే ఇగో ఇలా ఈ సైజు ఉంటాయి అనమాట. ఏమో జల్లలండి. ఓకే. జల్ల
ఈ వంజరం పరుగులు అని చిన్నవి అనమాట అండి. వంజరం పరుగులు ఇది ఒక రకం అనమాట అండి. వంజరం పరుగులు. వంజరంలో 3 రకాలు ఉంటాయండి, 3-4 రకాలు ఉంటాయండి. ఒక్కొక్కటి ఒక్కో రకంలో ఉంటది అనమాట. ఓకే అండి. ఓకే. ఈ సావడేల్లో ఏమో సాల్ట్ ఉంటాయి, ఈ సాల్ట్ లేని సావడేలు అనమాట. విత్ సాల్ట్, వితౌట్ సాల్ట్ అంటే ఎక్కువ సాల్ట్ అయితేనే నిల్వ ఉంటాయి అంటారా? సాల్ట్ లేకపోతే నిల్వ ఉంటాయండి, అవి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏ ఐటమ్ అయినా సరే ప్లాస్టిక్ డబ్బాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 year గ్యారెంటీ. 1 year ఏమవ్వండి. ఓకే, సూపర్. ఇవి అయితే గనక గొరసలు అంటారండి, సముద్రం అండి కూడా. ఓకే. ఇవన్నీ ఏంటండి? ఈ బొమ్మిడి మొక్కలండి. బొమ్మిడే మొక్కలు. ఓకే. అంటే ఏటు బొమ్మిడి అంటారు అనమాట. గోదావరి నుంచి చిన్న చిన్న ఏటు కింద ఉంటాయి కదండి. ఇది సందువగా, ఇది పండుగప్ప అండి. పండుగప్ప ఎక్కడెక్కడ ఉన్నది పండుగప్ప ఒకటి. ఇదేండి పండుగప్ప. ఓకే. ఇందులో ఇది సాల్ట్ అండి, ఇది సాల్ట్ లెస్ అనమాట. ఇదేంటండి పండుగప్పనండి, ఎంత తప్పటగా ఉంది. సాల్ట్ లెస్ అండి, అది వితౌట్ సాల్ట్ అంట పండుగప్ప అంటే. ఇది కూడా అసలు వంకాయ వేసి ఉన్నా లేకపోతే ఏది వేసుకున్నా బీరకాయ బాగుంటదండి. ఎన్నిటి కాంబినేషన్ చాలా బాగుంటది అసలు. ఇది బీరకాయలోకి అయితే ఇది నెంబర్ 1 అనమాట. ఇదండి. ఇది బీరకాయ వేసుకుని ఎగురుంటుకుంటే ఏంటండి ఇది? రెయ్యి పొట్టు అండి. రెయ్యి పొట్టు కోడిగుడ్డు బీరకాయ కాంబినేషన్ ఎక్సలెంట్ అన్నమాట. ఇట్లేమో కట్టి పరుగులు అంటారు. మామూలు కట్టి పరుగులు, పచ్చి కట్టి పరుగులు, ఎండు కట్టి పరుగులు మంచి బాగున్నాయి. అంటే కట్టి పరుగులు కూడా ఎండు కట్టి పరుగులు కూడా చాలా బాగుంటది. ఈ మళ్ళీ సావిడేలే కదా? సావిడేలేనండి. ఈ పెద్ద సైజు, పెద్ద సైజు సావిడేలు. వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ దాకా అన్ని రకాల ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సావిడేలు. ఈ కట్టి పరుగులు చిన్నయండి. కట్టి పరుగులు మళ్ళీ చిన్న సైజు, సావిడేలు చిన్నయండి. ఈ బొమ్మడి మొక్కలండి. బొమ్మడే మొక్కలే. ఏమో పెద్దదే పండుగప్ప మొక్క అండి. ఇది అబ్బో చాలా పెద్ద చేపలు. ఓ మొక్క తీసి చూపించండి అలాగే. అయ్యో ఎంత పెద్ద మొక్కలు. పెద్ద చేపలో పండుగప్ప మొక్క అండి ఇది. ఇందాక పండుగప్ప చూసాం కదా, అందులో పెద్ద సైజ్ మొక్క 30 కిలో ఉంటదండి. 30-40 ఆ రేంజ్ లో పెద్దదా ఉంటదండి. ఓహో, అంటే ఇంత పెద్ద పండి అన్ని కూడా ఎక్కువ డ్రై ఫిష్ వాడేస్తారనమాట. ఇది బోన్లెస్ అండి. ఇది బోన్ ఉండదండి, ఇంకా బోన్లెస్. దీని బోన్స్ ఇదిగోండి. దాంట్లో ఉన్న బోన్స్ ఈ సెపరేట్ అనమాట. ఈ వంకాయ కర్రీలో కట్టేసుకుంటే బాగుంటాయి అనమాట. ఇది పండుగప్ప మొక్క, అదేమో వంజరం మొక్క అండి. ఇది వంజరం మొక్క. ఇదేమో మాగ మొక్క అండి. ఇది మాగ చేప అని ఉంటదండి, దాని మొక్క అండి. ఇది మాగ చేప. బాగుందండి. ఎక్కడ మీరు మొత్తం అన్ని సముద్ర తీరాలు. కానాగంతలు అంటారు. కానాగంతలు అంటే ఇవే. పేరు చాలా ఎక్కువగా వింటూ ఉంటాను అప్పుడప్పుడు. కానాగంతలు మామూలుగా రెగ్యులర్ గా కూడా వండుతుంటారు. చాలా అప్పట్లో బోల్డ్ అంత ఫేమస్ ఈ చేపలు. ఇవి ఎండు చేపల్లో కూడా కానాగంతలు ఉన్నాయి. ఏమో చుక్క చేపలు అండి. చుక్క చేపలు అంటారు. ఇటు బాగున్నాయి, భలే ఉన్నాయి ఈ చుక్క చేపలు. మధ్యలో ముళ్ళు కూడా భలే క్లియర్ గా కనిపిస్తుంది. ఇది సింగిల్ ముళ్ళు బయట మధ్యలో అలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది బాగుంది. ఇట్లేమో ముళ్ళ పరుగులు అంటారండి. చేప అంతా ముళ్ళు ఉంటదండి. ఇది ముళ్ళపరిగ అంటారు అనమాట. ఓకే. చేప అంతా ముళ్ళు ఉంటదండి, కానీ చాలా బాగుంటది, కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే. ఇవ్వండి. ఇవి పోసపరుగులు, కోరువేలు, మెత్తలు ఇవన్నీ కామన్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయండి బాబు, చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ రొయ్యల్లో ఉంటాయండి క్వాలిటీ. రొయ్యలు ఒకసారి అలా వెళ్దాం రండి. రొయ్యలు కూడా చూద్దాం. ఎండ్రైలు. అసలు ఈ ఎండ్రైలు అయితే మాత్రం చూడండి ఎంత పెద్ద ఎండ్రైలు ఉన్నాయో. అసలు మామూలుగా లేవన్నమాట ఈ ఎండ్రైలు. ఎంతండి ఎంత ఉంటాయండి? ఈ కిలో 1600 అండి. కిలో 1600 అంట. ఇదే పెద్ద సైజ్ అండి. ఇదే పెద్ద సైజ్ అండి. మంచి సైజ్, నెంబర్ 1 సైజ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది కిలో 1600 అంట. ఎండి రొయ్యలు. ఇందులో మళ్ళీ ఎండి రొయ్యల్లో సైజ్ డిఫరెంట్ సైజులు అనమాట. ఇది భారీ సైజు, దానికంటే కొంచెం చిన్న సైజు, దానికంటే కొంచెం చిన్న సైజు, అలా 1 2 3 4 5 6 స్టార్టింగ్ చిన్న సైజ్ ఇదండి. దీని తర్వాత అది, దాని తర్వాత అది, తర్వాత ఇయ్యి, దీనికన్నా పెద్ద ఇయ్యి. ఒక 7-8 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఎండు రొయ్యలోనే దీన్ని పప్పు రొయ్య అంటారు. అంటే పైన ఒలిచేసి ఓన్లీ పప్పు ఉంటుంది, పప్పు రొయ్య చేస్తారనమాట. ఓన్లీ పప్పు అండి అది. దీన్ని వేడి నీటిలో బాయిల్ చేసుకుని కర్రీ వండుకోవాలండి. ఓకే. బాగున్నాయండి. అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయండి? ఒక్కొక్కటి కొన్ని ప్రైజులు మచ్చుకి, అంటే ఎండి చేపల్లో కొన్ని క్వాలిటీ వైజ్ గా రఫ్ గా. అంటే మరి
కొంతమందికి అర్థం అవుతుంది కదా, అంటే అన్ని చేపలు చూపించారు రేట్లు చెప్పలేదు ఏంటని చెప్పి నన్ను వేసుకుంటారు. మామూలుగా ఈ పండుగప్ప అయితే ఎలా ఉంటుంది? పండుగప్ప అయితే కిలో 1000 రూపాయలు అండి. కిలో 1000 రూపాయలు. కిలో 1000 రూపాయలు అండి. సావడలు ఉన్నాయండి సైజుని బట్టి. పెద్ద సైజు బిగ్ సైజ్ అయితే కనుక కిలో 800 అండి. వాటి తర్వాత కిలో 600 అండి. వాటి కన్నా చిన్న అయితే కిలో 500 అండి. కిలో 500 అంటే కిలో 500 నుంచి 1000 రూపాయలు 1000 రూపాయల వరకు ఉన్నాయండి. రొయ్యల్లో అండి, ఎండు రొయ్యల్లో రొయ్యలు అంటే ఈ స్టార్టింగ్ ప్రైస్ 800 అండి. ఆ తర్వాత 1000 రూపాయలు, 1200, 800 నుంచి ఎండు రొయ్యల్లో అయితే స్టార్ట్ 1600 లాస్ట్. 800 నుంచి హైయెస్ట్ కేజీ 1600 రూపాయల వరకు ఉన్నాయన్నమాట. దాదాపు ఎన్ని రకాల చేపలు ఉంటాయండి మీ దగ్గర? మాక్సిమం ఆల్ ఐటమ్స్ అన్ని ఉంటాయండి మన దగ్గర. అంటే ఒక సుమారుగా ఒక 50 రకాలు. 50 రకాలు. అంటే అసలు ఎండు చేప లవర్స్ ఎవరన్నా, ఎండు చేప ఎండు రొయ్యలు లవర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం అసలు దాదాపు 50 నుంచి ఒక 60-70 రకాల వరకు కూడా ఉన్నాయి. అసలు అందులో డిఫరెంట్ ఐటమ్ కూడా ఉంటదండి మన దగ్గర. లేదంటే ఐటమ్ అని ఉండదు. డ్రై సీ ఫుడ్ పేరు ఏంటంటే, షాప్ పేరు ఏదైనా ఉందా? బోర్డు కూడా లేదు వీళ్ళకి. డ్రై ఫిష్ అండి, అది డ్రై సీ ఫుడ్ అంతే, పేరు కూడా ఏం లేదు. ఈ షాప్ అయితే మాత్రం, నేను ఉన్న ఈ షాప్ అయితే మాత్రం సిద్ధాంతంలో ఉంటుంది అనమాట. ఇక్కడ కూరగాయల మార్కెట్ అండి ఇదంతా కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్ ఈ ఏరియాలో. అలాగే అంటే రోడ్ల మీద కూడా ఉంటాయి. ఈ నేషనల్ హైవే ఈ రోడ్డు ఉన్నది కదా మనకి, అంటే రావులపాలెం రోడ్డు, గోపాలపురం రోడ్లు కూడా ఉంటాయి. కానీ అక్కడ చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో లార్జ్ టైప్ ఆఫ్ వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి షాప్కి అయితే రావచ్చు. నిజంగా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇందులో రకరకాల, అంటే బీరకాయ కానీ, వంకాయ కానీ, ఇంకా ఈ 1-2 లేదు అసలు ఐటమ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కూరగాయ కాంబినేషన్ ఉంటది. ఆ కూరగాయ కాంబినేషన్ వేసి కొడితే ఉంటదండి. అంటే కొంతమందికి ఎండు చేపలు, రొయ్యల్లో ఈ ఒక రకం అనమాట, తెల్ల రొయ్య అంటారు దీన్ని. బీరకాయ సిగురు వండితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అసలు నోరు ఊరించేస్తున్నాడు అన్నయ్య, మామూలుగా లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటే మాత్రం ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఫుడ్ మాత్రం అద్దరిపోద్ది. దట్టు ఎవరైనా దూరంగా ఉన్నా, ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఉన్నా కూడా హ్యాపీగా వీటిని పట్టుకెళ్ళి కాంబినేషన్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారా? చేస్తాను, మేమే చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్, ఎక్కడికి పంపమన్నా పంపుతారు. నెంబర్ తీసుకుని నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా పంపిస్తున్నారట. ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయన్నమాట ఈ ఎండు చేపలు కానీ, ఎండు రొయ్యలు కానీ. రకరకాల పెద్ద పెద్ద సందువాలు, ఒక్కొక్కటి ఆ చివరిలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఏంటంటే అవి మామూలుగా అట్రాక్షన్ కి, అంటే ఒకటేమో సొర చేప అండి, అది వేరేది ఇంకోటి అట్రాక్షన్ కోసం పెట్టారు అనమాట, అంటే పెద్ద చేపలని. కాకపోతే ఇక్కడ కూడా మన ఏంటి సందువాలు సైజ్ కన్నా బిగ్ సైజ్ పండుగప్పలు కూడా వస్తాయండి. ఇప్పుడు పండుగప్పలు కూడా వస్తాయండి. సీజన్ ఉంటదండి దీనికి. సీజన్ అంటే ఏముండదండి, ఎప్పుడు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇయర్ లో మే నెల, అదే మార్చి నెల టైంలో బోట్లు కట్టేస్తారండి. 3 months కట్టేస్తారండి. వేట విరామ ఉంటదండి. ఆ టైంలో మనకు కొద్దిగా టైట్ అవుతుందండి. సరుకు కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటదండి. అప్పుడు కొద్దిగా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మామూలు పచ్చి చేపలు కూడా తక్కువ దొరుకుతాయి. సముద్రం ఏంటంటే బోట్లు ఏటకి వెళ్ళవండి. అది ఏంటంటే దొంగగా వెళ్ళి ఏమన్నా ఉంటే కనుక అలా స్టాక్ ఎట్టింది ఏదన్నా ఉంటే కనుక పంపిస్తారనమాట. అంతే, అది ఒకటేనండి. కానీ మీకు ఇంకొంచెం ప్లస్ పాయింట్ అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటది కాబట్టి స్టాక్ పెట్టుకోవచ్చండి. సంవత్సరం అంతా హ్యాపీగా మీకు స్టాక్ అయితే దొరుకుతుంది, ఇబ్బంది ఉండదండి. ఇదండి ఓవరాల్ గా. దాదాపు అంటే మినిమం, అంటే కొంతమంది 100 రూపాయల రైలు కూడా 100 రూపాయల దగ్గర నుంచి ఇక్కడ అమ్ముతున్నారు. 100 రూపాయల రైలు అలా, అంటే స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి పెడతామండి, ఇబ్బంది 50 రూపాయల నుంచి ఇక్కడ మీకు దొరుకుతున్నాయి. 1000 రూపాయలు, 1600, 2000 దాకా కూడా ఇక్కడ ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రైజెస్ ఉంటాయన్నమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఎప్పటి నుంచో ఇలాంటి వీడియో ఒకటి చేయాలనుకుంటున్నాను, ఎన్నాళ్ళకు కుదిరింది. థ్యాంక్ యూ వెరీ మచ్.